ముమ్మడివరం నియోజకవర్గ ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు కంటనవిల్లి ఏలియా అధ్యక్షతన విహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నలమాటి లంకరాజు దండోరా జెండా ఆవిష్కరణ చేశారు. ఏలియా మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 25న అమలాపురంలో జరగనున్న హలో మాదిగ చలో అమలాపురం విజయోత్సవ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు లంక వరప్రసాద్, కాట్రేనికోన మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చేట్ల దుర్గారావు, మాజీ సర్పంచులు సత్తాల సంపత్రావు, మాదిగ చుట్టగుళ్ల అన్నవరం ఎంఆర్పీఎస్ నాయకులు అయినవిల్లి వీరభద్రం, దొండపాటి వినోద్, సవరపు కన్నబాబు, ఎంఎస్పీ ఉపాధ్యక్షులు అయినవిల్లి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా కోశాధికారి గారు, అలాగే ఈరోజు గత 30 సంవత్సరాలుగా ముమ్మడివరం నియోజకవర్గంలోని పాలెం చెరుగొట్టుంది దండోరా జెండా ఆవిష్కరణ మా ముందు నాయకులు అలాగే అమలు చేసుకుంటూ జెండా ప్రతి సంవత్సరం 1వ తారీఖుని జెండా ఆవిష్కరణ చేసుకుంటూ అలాగే మేము ఈ సంవత్సరం కూడా జెండా ఆవిష్కరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం మరి ఈ నెల జనవరి 25వ తారీఖున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు హలో మాదిగ చలో అమలాపురం భారీ బహిరంగ సభ జరపబడుతున్నది. అదేవిధంగా మాదిగలకు మాదిగ అనుబంధ కులాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. అటువంటి మాదిగలకి 78 సంవత్సరాలుగా రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని పార్టీలని గర్జించి అడగడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అన్ని పార్టీల్లో ఉన్న మాదిగ నాయకుల్ని కోరటం జరుగుతుంది.